నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు. నమస్తే శివరావు గారు. నమస్తే అండి. శివరావు గారు, సెక్షన్ 498A అనేది పాత సెక్షనే, అందరికీ తెలిసిన సెక్షనే అఫ్ కోర్స్. కాకపోతే ఏంటంటే దీని గురించి తెలిసినా గానీ ఎంతో మంది ఈ సెక్షన్ కి ఏమాత్రం భయపడకుండా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి అన్నది తెలుసుకోలేకపోతున్నారు. అండ్ మీలాంటి వాళ్ళ దాకా వచ్చిన తర్వాత డివర్స్ కి అసలు ఏంటి కారణాలు అన్నది ఈ 498 లో ఉన్న విషయాల గురించి తెలుసుకున్న తర్వాత ఓకే ఇలా ఉంటుందా అనిపిస్తుంది. మీ దాకా రాకుండానే అసలు 498 అంటే ఏంటి అన్నది మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? 498A అనేది కొత్త సెక్షన్ ఏమీ కాదండి. 498A అనేది ఇంతకు ముందు నుండి కూడా మనకు ఉంది. ఏంటి ఈ సెక్షన్ అని అంటే ఇది ఒక క్రుయాలిటీకి సంబంధించినటువంటి సెక్షన్. క్రుయాలిటీ ఏంటంటే భర్త గాని లేకపోతే భర్తకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు వాళ్ళటువంటి బంధువులు భార్య మీద చేసేటువంటి దౌర్జన్యాన్ని, భార్య మీద చేసేటువంటి హింసని మనము 498A అనే సెక్షన్ ద్వారా మనము కేసు కట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో ఏంటి అని అంటే ఆ భర్తకు మరియు భర్త కుటుంబీకులకు, భర్త తల్లిదండ్రులకి, వాళ్ళ అక్క చెల్లెలకి లేకపోతే వాళ్ళ రిలేషన్స్ కి శిక్షలు పడేటువంటి పరిస్థితులు ఉంటాయండి. దీన్ని 498 అని అంటారు. ఇంతకు ముందుకు ఏంటి అంటే భార్యలు వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీస్లు, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి హింసలు ఏవైతే ఉన్నాయో వాటి మౌనంగా భరిస్తున్నటువంటి పరిస్థితులు ఉండేవి. ఇలా భరించకుండా భార్యలకి ఈ న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఏంటంటే ప్రతి ఒక్క భార్యకి ఒక బ్రహ్మాస్త్రం లాంటి సెక్షన్ అని చెప్పవచ్చు. ఓకే. మీరు రీసెంట్ గా మనశంకర్ వరప్రసాద్ మూవీ చూసారా? అందులో ఒక సీన్ ఉంటుందన్నమాట. ఆడవాళ్ళని కాపాడడానికి కొన్ని చట్టాలు పెడితే ఆ మగవాళ్ళని మూసేయడానికి వాడుతున్నారు అని చెప్పేసి చిరంజీవి గారు సర్కాస్టిక్ గా మాట్లాడతారు. లైక్ అంటే మీరు అన్నట్లుగానే చాలా చట్టాలు మహిళలకి సేఫ్టీ కోసం ఇంట్రడ్యూస్ చేయబడినవి. కాకపోతే అయిన దానికి కాని దానికి ఎంతో మంది ఆడవాళ్ళు అనవసరంగా కొన్ని సెక్షన్స్ యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి బయట చాలా జరుగుతున్నాయి. అది ఎంతవరకు నిజం? అది ఎంతవరకు అంటే చాలా వరకు నిజమండి. అది అలా జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అనడం కాదు, ఏకంగా సుప్రీంకోర్టే ఆవేదన చెందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అలా జరగట్లేవు అని కాదు, నిజంగా ఏ చట్టం తీసుకొచ్చినటువంటి ఆ రూపకర్తలు, ఆ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఏంటి అని అంటే విక్టిమ్స్, బాధితులకు న్యాయం జరగాలి అన్నటువంటి ఆలోచనలో తీసుకొస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఆ చట్టాన్ని మిస్యూజ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే నిజమైన విక్టిమ్ అలాగే ఉండిపోతారు. ఎందుకంటే నిజంగా అమ్మాయి మీద అంటే ఆ వైఫ్ మీద, ఇళ్ళ మీద దాడి జరిగినప్పుడు ఆ భర్త లేదా భర్త కుటుంబీకులు కలిసి దాడి చేసినప్పుడు, చంపేటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు అటువంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోవడం, కేసులు కట్టడం అనేటివి జరగట్లేదు. కానీ కొంతమంది భర్తను బ్లాక్మెయిల్ చేయాలి, భర్తకు తరఫునటువంటి ఆడపడుచులను బ్లాక్మెయిల్ చేయాలి, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేయాలి, వాళ్ళ ఆస్తులు రాయించుకోవాలి, లేకపోతే వాళ్ళటువంటి విదేశాలలో ఉన్నప్పుడు వాళ్ళటువంటి పాస్పోర్ట్లని ఇలాంటి డిస్టర్బ్ చేయాలి అనే క్రమంలో వీళ్ళు దొంగ కేసులు కట్టడం జరుగుతూ ఉన్నది. సో ఏ చట్టమైనా ఏ సెక్షన్ అయినా కానీ బాధితుల కొరకు తీసుకురావడం జరుగుతుంది ప్రభుత్వాలు. కానీ తర్వాత ఏంటి అని అంటే కొంతమంది, అంటే అందరూ అని కాదు, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఉద్దేశపూర్వకంగా దాన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కూడా. అంటే మిస్యూజ్ చేయడం మీన్స్ మీరు అన్నట్లుగానే ఈ రీజన్స్ అన్ని కూడా చాలా మంది అంతే. ఇంకా ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయడం కొరకు భర్తను బ్లాక్మెయిల్ చేయాలి, లేదా భర్త తరఫు బంధువులను, తల్లిదండ్రులను బాధ పెట్టాలి, వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి, లేకపోతే ఇంకోటి కారణాల చేత వాళ్ళని డ్యామేజ్ చేయాలి అని చెప్పేసి ఏదో ఒక కారణంతోనే వాళ్ళ మధ్యలో గొడవ జరిగితే దాన్ని పెద్దగా చేసేసుకొని ఈ విధంగా భర్త మరియు భర్తకు సంబంధించిన కుటుంబ సభ్యులను బాధ పెట్టడానికి చాలా మంది వెపన్ గా యూజ్ చేస్తా ఉన్నారు. యాక్చువల్ గా ఇది ఏ విధంగా యూజ్ అవ్వాలి? బాధిత మహిళలకి ఒక బ్రహ్మాస్త్రం లాగా, ఒక వెపన్ లాగా యూజ్ అవ్వాల్సినటువంటి 498 అనేది ఈ రోజు వచ్చేసి అమాయకులు అయినటువంటి భర్తలను బాధించడానికి వెపన్ గా మారుతా ఉన్నది. ఓకే. సో మొత్తానికి 498 అనేది ప్రాపర్ గా యూజ్ చేసే కంటే కూడా మిస్యూజ్ అనేది ఎక్కువగా జరుగుతా ఉన్నది. అది మనం అనట్లేదు, కోర్టులే చెప్తా ఉన్నాయి ఈ మాటలు. ఓకే. అండ్ మీరు పర్సనల్ గా ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ లో కూడా ఇలాంటివి జరిగినాయి మీరు ఏమైనా చూసారా? అంటే మిస్యూజ్ అంటే జరిగినాయి అని అంటే ఇప్పుడు నార్మల్ గా మన దగ్గరకు వచ్చిన క్లయింట్ ఎలా ఉంటది అని అంటే ఎవరైతే మనల్ని ఫస్ట్ అప్రోచ్ అవుతారో, అంటే మా అడ్వకేట్స్ యాక్ట్, మా ఎథిక్స్ ప్రకారం ఏంటి అంటే మనల్ని ఫస్ట్ అప్రోచ్ ఎవరైతే మన దగ్గర నుంచి
న్యాయం కోరుకోవాలని చెప్పేసి వస్తారో వాళ్ళకి మనం న్యాయం చేస్తాం. వాళ్ళు Yes. ఇచ్చినటువంటి ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకునే చేస్తాం, కానీ మేము పర్సనల్ గా పోయి అయితే ఎంక్వైరీ చేయం కదా. సో ఇప్పుడు మనం నిజము అబద్ధము అని చెప్పడానికి ఏది లేదు. వాళ్ళు ఏదైతే ఫ్యాక్ట్స్ మనకు చెప్తారో ఆ ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకొని మనం దాని మీద వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం కూడా ప్రొటెక్షన్. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.